తక్కువ పెట్టుబడితో మంచిగా డబ్బులు సంపాదించేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. మంచి బిజినెస్ ఐడియాలు కూడా ఉన్నాయి. వాటి మీద అవగాహన ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. అలాగే వ్యవసాయం ద్వారా కూడా రకరకాల పంటల సాగుతో కూడా మంచి లాభాలు పొందొచ్చు. వాటి మీద అవగాహన పెంచుకొని సాగు చేస్తే తక్కువ సమయంలో ధనవంతులు అవుతారు. ఇప్పుడు అలాంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాల గురించి మాట్లాడుకుందాం. పైనాపిల్ తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆకలిని పెంచడంలో, అనేక కడుపుకి సంబంధించినటువంటి సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. మార్కెట్లో మంచి ధర పలుకుతోంది, ఎందుకంటే పైనాపిల్స్కి ఈరోజు భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే పైనాపిల్ సాగు చేస్తున్నారు, కానీ మీరు దాని సాగు ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. అనేక రాష్ట్రాల్లో పైనాపిల్ సంవత్సరం పొడవునా సాగు చేస్తారు. పైనాపిల్ సాగులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది సంవత్సరానికి చాలాసార్లు ఎన్నిసార్లైనా సాగు చేసుకోవచ్చు. ఇతర పంటలతో పోలిస్తే పైనాపిల్కి పర్టికులర్గా ఈ టైంలోనే చేయాలని ఏమి ఉండదు. అట్లాగే లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్ అనేది కాక్టస్ రకానికి చెందినటువంటి హరిత పండు. పైనాపిల్ మంచి ఉత్పత్తిని పొందడానికి మే జూలై నాటికి దీనిని నాటడం మంచిది. ప్రస్తుతం భారతదేశంలో 92,000 హెక్టార్లలో పైనాపిల్ సాగు చేయబడుతోంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 14.96 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఇంతవరకు ఇది చేసినా కూడా డిమాండ్ అయితే అలాగే ఉంది. పైనాపిల్ నిర్వహణ కూడా చాలా సులభం. దీంతోపాటు వాతావరణం మీద పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన పని ఉండదు. కేరళ వంటి అనేక రాష్ట్రాల్లో రైతులు 12 నెలలుగా మాత్రమే కొనసాగిస్తారు ఈ సాగుని. ఇతర మొక్కలతో పోలిస్తే దీని మొక్కల్ని తక్కువ నీటిపారుదల అవసరం అవుతుంది. విత్తనంకి సంబంధించినటువంటి పండ్లు పక్వానికి 18 నుంచి 20 నెలల సమయం పడుతుంది. పండు పండినప్పుడు దాని రంగు ఎరుపు, పసుపు రంగులో మారుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని కోత పనులు మొదలవుతాయి. పైనాపిల్ వేడి సీజన్ పండు మాదిరిగా పరిగణించబడుతుంది, అయితే ఏడాది పొడవునా దీన్ని సాగు చేయొచ్చు. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పైనాపిల్ ప్రధాన పంట సాగు అవుతుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో పైనాపిల్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇక్కడ పండే పైనాపిల్ ప్రపంచం మొత్తం రుచి చూస్తుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లోని కొంతమంది రైతులు ఇప్పుడు మంచి ఆదాయం కోసం పైనాపిల్ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. పైనాపిల్ మొక్కలు ఒక్కసారి మాత్రమే ఫలాలను ఇస్తాయి. అంటే మీరు ఒక్కొక్క ల్యాట్కి ఒక్కొక్కసారి మాత్రమే పైనాపిల్ పొందుతారు. దాని తర్వాత రెండో ల్యాట్ కోసం మళ్ళీ పంటను పండించాలి. పైనాపిల్ అనేక రకాల వ్యాధులు తగ్గడానికి తింటారు. అందువల్ల మార్కెట్లో దీని డిమాండ్ ఎక్కువగా ఉంది. పైనాపిల్ భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేయబడుతుంది. చాలామంది రైతులు దాని సాగుతో పాటు దాని ప్రాసెస్డ్ ఫుడ్, పైనాపిలింగ్ ప్రాసెసింగ్ అంటారు, తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తారు. మార్కెట్లో ఈ పండు కిలో 150 రూపాయల నుంచి 200 వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు హెక్టార్కి 30 టన్నుల పైనాపిల్ ఉత్పత్తి చేస్తే ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు.